అమరావతి నిర్మాణాలు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేటప్పటికి టెండర్ల దశలో ఉన్నాయి. టెండర్లు అయిపోయిన తర్వాతన వాళ్ళది ఓకే చేసినటువంటి కొన్ని నడుస్తున్నాయి. ఇవన్నీ పూర్తి కావడానికి రాబోయే 3-4 ఏళ్ళు పడుతుంది. అయితే దీనికి ఎంత ఇసుక కావాలి అంటే రాష్ట్రంలో మేజర్ ఇసుక అంతా ఇటుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది అనుకుంటా. 2 కోట్ల టన్నుల ఇసుక కావాలట. 2 కోట్ల టన్నులు రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరం ఇసుక సమకూర్చేందుకు ఇప్పుడు యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేయాల్సి వచ్చింది. జాతీయ జలమార్గం 4 ఏర్పాట్లో భాగంగా కృష్ణానదిలో ఇబ్రహీంపట్నం నుంచి వైకుంఠపురం మీదుగా హరిశ్చంద్రపురం వరకు డ్రెడ్జింగ్ కూడా చేయాలని నిర్ణయించారు. దాని ద్వారా వచ్చే పూడికి తీసే పనుల్ని అధికారులు కాంట్రాక్టర్కి ఇచ్చేశారు. ఇక్కడ 7,70,510 టన్నుల ఇసుక వస్తుందని అంచనా వేస్తున్నారు. దాన్ని రాజధాని అమరావతి నిర్మాణాలకు తరలించాలని నిర్ణయించారు. కాంట్రాక్టర్లు ఇసుక తవ్వి డంపింగ్ యార్డుకి తరలించి రాజధాని పనులకు లోడ్ చేస్తే టన్నుకు ₹215 ఇస్తారు. డ్రెడ్జింగ్కి అవసరమైన అన్ని అనుమతుల్ని ఆయా శాఖల నుంచి కాంట్రాక్టులు తీసుకోవచ్చు. కలెక్టరు ఎన్ఓసి ఇచ్చేస్తారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం 1,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచిన నేపథ్యంలో కాంట్రాక్టుల వెసులుబాటు కల్పించేందుకు ఈ ప్లాన్ చేశారన్నమాట.